అందరికీ నమస్తే అండి. 393 ఈ నెంబరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా సెంటిమెంట్. టీడీపీలో కీలక నాయకులు కూడా 393 నెంబర్నే వేసుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన కొత్తలో 1995లో ఆయన కాన్వాయ్ మొత్తం 393లే ఉండేవి. ఏపీ 9G అనుకుంటా, జీ సిరీస్లోనో పీ సిరీస్లోనో అలా 393లు వరుసగా ఉండేవి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అంబాసిడర్లోనే వెళ్ళేవాళ్ళు. సో అప్పటికి కార్లు వినియోగమే తక్కువ. సో అంబాసిడర్ కార్ అంటేనే అప్పట్లో విపరీతమైన మోజు ఉండేది. చంద్రబాబు గారు కాన్వాయ్ కూడా ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచి 1995 నుంచి ఆయన కాన్వాయ్ అంటే మాత్రం చాలా వెహికల్స్ ఉంటాయి. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎక్కువగా క్షేత్ర పర్యటనలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడులాగా స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు కాకుండా ఎక్కువ కారుల్లోనే వెళ్ళేవాళ్ళు, బై రోడ్డు వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు ఆ 393 కాన్వాయ్ వెహికల్స్ వెళ్తే భలే సందడిగా ఉంటుంది ఊర్లలో. అలా పార్టీ క్యాడర్కి అది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. అందుకే పార్టీ నాయకులు కూడా చాలామంది 393లే పెట్టుకుంటారు. ఇప్పుడు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఆయన ఎప్పుడు ఏ కారుకున్నా 393 నెంబరే వాడతారు. ఎందుకంటే ఆయనకు పార్టీ మీద చంద్రబాబు గారి మీద ఉన్న ఇష్టంతో చంద్రబాబు గారు వాడిన కారు నెంబరే తను వాడుతుంటారు. అలాగే ముల్లపూడి బాబురాజు గారు జడ్పీ చైర్మన్గా పనిచేశారు, ఆయన కూడా అంతే 393 వాడుతుంటారు. ఇలా చాలామంది నాయకులు చంద్రబాబు గారు హార్డ్ కోర్ ఫాలోవర్స్ 393 నెంబర్ వాడుతుంటారు. సో 393లో అంబాసిడర్ అనేసరికి ఇంకా ప్రత్యేకం. దాదాపుగా 8 సంవత్సరాల పాటు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ అదే వాడారు. అంబాసిడర్లు 393 నెంబర్లే వాడారు. ఆ తర్వాత టాటా సఫారీలు వచ్చాయి చంద్రబాబు గారు కాన్వాయ్లోకి. దాదాపుగా 12 సఫారీలు ఉండేవి. అప్పుడు కూడా 393లే. ఆ నెంబర్లు కూడా సేమ్ అదే సిరీస్ కంటిన్యూ చేశారు. అంతెందుకు చంద్రబాబు గారు ఏదైనా జిల్లాకు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో కొన్ని కార్లు రెంట్కి తీసుకుంటారు. ఆ కార్లకు కూడా ఇప్పుడంటే ఏపీ 40G 393 పెడుతున్నారులే, ఒకప్పుడు ఏపీ 9G అని పెట్టేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అంటే ఆయన కాన్వాయ్లో ఉన్న ప్రతి వెహికల్ 393 నెంబరే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అంటే మధ్యలో టాటా సఫారీలు 393 ఉండేవి. ఇప్పుడు ఫార్చునర్లు, బ్లాక్ ఫార్చునర్లు 393 నెంబరే ఉంటాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు సీఎం అయిన కొత్తలో ఆయన ఫస్ట్ టైం వాడిన కారు, ఎంతైనా మనకు ఫస్ట్ వాడిన వెహికల్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది కదా. సో అది హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండేది. ఇన్నాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉండేది 393 అంబాసిడర్. దాన్ని ఆయన మంగళగిరిలో పార్టీ ఆఫీస్కి తెప్పించారు. తెప్పించి నిన్న ఆ కారుని చూసుకొని మురిసిపోయి ఆ కారు దగ్గర ఫోటో దిగారు. అంటే తనకున్న సెంటిమెంటు, తనకు ఆ కారు ఎందుకు అంత ఇష్టం, తనకు ఏ విధంగా అది కలిసి వచ్చింది అనేది కూడా అక్కడ నాయకులకు చెప్పారనమాట. సో అట్లా చంద్రబాబు గారు వెహికల్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆయన నెంబర్లు 2345, ఆయన కాన్వాయ్ అంటే 2345లో ఉంటాయి ఎక్కడున్నా సరే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా అభిమానించే నాయకులు, ఆయనకి బాగా దగ్గరయ్యే నాయకులు 2345లో పెడుతుంటారు. అలా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరికి సెంటిమెంట్గా ఉంటుంది. అందులో 393 చంద్రబాబు గారికి అనమాట.